2024 సార్వత్రిక ఎన్నికలకు సర్వత్వం సిద్ధమవుతున్న అన్ని పార్టీలు. అందులో భాగంగానే ఈరోజు వైసీపీ పార్టీ మాత్రం అభ్యర్థుల్ని నిర్ధారించడంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్చే క్రమానికి మాత్రం శ్రీకారం చుట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టున్నటువంటి షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్నే ఈరోజు ఎంచుకోవడం, అధిష్టానం కూడా ఆమెకి ఆ బాధ్యత ఇచ్చేందుకు సన్నద్ధున్న ఈ తరుణంలో రానున్న ఎన్నికల్లో ఈ శ్రీకాకుళం జిల్లా నుండి ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం మనతో మాట్లాడే మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపాని అంటున్నారు. చూస్తే ఈరోజు ఎన్నికల సంగ్రామం ఆల్రెడీ మొదలైపోయినట్టే కనిపిస్తుంది. అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎంపీల విషయంలో చాలా క్యాల్కులేటెడ్గా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 7 పార్లమెంటరీ స్థానాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 అసెంబ్లీ, మొత్తం 10 నియోజకవర్గాల్లో 10కి 10 గెలిచేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నంలో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొంత తర్జనభర్జనగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం అన్నది అధికార పార్టీలో ఒక చిన్న సమస్యగా మిగిలి, ఇది ఎట్టి పరిస్థితుల్లో సమస్యగా నేను భావించడం లేదు. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష 175 అవుట్ ఆఫ్ 175 అండ్ 25 పార్లమెంట్ స్థానాలు కూడా చేజెక్కించుకునే విధంగా వారి ఆలోచన విధానం ఉంది. చాలా సమీకరణలు మీరు చూస్తున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే కుల సమీకరణలు, సంఖ్యాబలం అవన్నీ చూసుకుని ఎవరు సమర్థులు, ఏ విధంగా చేస్తే శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానాన్ని కైవసం చేసుకోగలమని అన్ని విధాలా అన్ని యాంగిల్స్లో ఆలోచించి ఒక ఖచ్చితమైన నిర్ణయం, ఖచ్చితంగా ఈ పార్లమెంట్ స్థానాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి అనుగుణంగా అవసరమైన విధానాలన్నీ చొప్పించి ఇక్కడ కూడా నిర్ణయం జరుగుతుంది. ఇది ఆలస్యమే కాదు, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఇది కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నిర్ణయం తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం శ్రీకాకుళం పార్లమెంట్ కూడా విత్ ఇన్ షార్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ అన్నది గడిచిన 4.5 సంవత్సరాల కాలంగా సీఎం గారు కటౌట్ పట్టుకుని ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ ప్రజల్లో నిరంతరం వివిధ కార్యక్రమాలు పెడితే మీరు చూడండి, జగనన్న నువ్వేమా నమ్ముకొని, గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అని, జగనన్న ఆరోగ్య సురక్ష అని, జగనన్న సురక్ష అని, వై ఏపీ నీడ్స్ జగన్ అని, ఆడుదాం ఆంధ్ర అని, నేడు స్మార్ట్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ పేరు, ఇలా డిఫరెంట్ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఏదైతే ఉందో ఆదేశం ఏదైతే ఉందో ఆదేశంతో నిరంతరం ప్రతినిధులు ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. కృపారాణి ఈ విధంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా నేను పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. బట్ స్టిల్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గ పార్లమెంటరీ స్థానాలు మాత్రం మహిళలకు కేటాయించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా కృపారాన్ని కూడాను ఆ కోణంలో చూసినట్టయితే నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ముఖ్యమంత్రి గారు నువ్వు ఈ పని చేయమ్మా అంటే ఆ దిశగా నేను పనిచేయడానికి అది ఏ స్థాయి పదవని నేను సిద్ధంగా ఉంటాను. దానివల్ల పార్టీ ప్రయోజనం, ముఖ్యమంత్రి గారికి ప్రయోజనం ఉందని ముఖ్యమంత్రి గారు భావించి నాకు ఆదేశిస్తే నేను ఆ విధంగా నా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అంటూ ఉంటుంది. టెక్కల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభ్యర్థిని గెలిచి గిఫ్ట్గా ఇవ్వాలని ఆయనకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక 2024లో జగన్మోహన్ రెడ్డికి నెరవేర్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈరోజు డేటు టైము మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం జిల్లాలో గెలిచే నియోజకవర్గాల్లో ఫస్ట్ టెక్కల్ నియోజకవర్గం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థిని చూసిస్తే ఆ అభ్యర్థికి అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఖచ్చితంగా 100కి 200 పాళ్ళు టెక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం 2024లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేమందరం సిద్ధహస్తులై ఉన్నాం. అది జరుగుతుంది కూడా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక రోల్ పోషించినటువంటి రేవంత్ రెడ్డికి అండగా ఉన్నటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక రోల్ పోషించేందుకు ఆమె సంసిద్ధం అవుతున్నారు. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఆమె రాక కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వచ్చే అవకాశం ఉందో? కరుడు కట్టిన కాంగ్రెస్ వద్దగా కృపారాని మనసులో ఆమె పట్ల ఎటువంటి? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండి. నేనేమంటానంటే తెలంగాణలో ఆమె పార్టీ వ్యవస్థాపించారు. వైఎస్ఆర్టీపీ తెలంగాణని వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. సో విలీనం చేసిన తర్వాత ఆమెకు ఎట్లాంటి బాధ్యతలు అప్పచెప్తారు, ఆమె అడుగులు ఏ దిశగా వెళ్తాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటారా, తెలంగాణలో ఉంటారా, లేదు సమ్ అదర్ స్టేట్స్లో ఆమెకు బాధ్యతను అప్పచెప్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఆమె కనుక ఆ పగ్గాలు చేపట్టినట్టయితే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులందరూ కూడాను ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడలో నడిచినట్టు చాలా నేతలు ఉన్నారు. ఆయన బాటలోనే కూతురు కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. ఆమెకు బాసటగా నిలిచేందుకు ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం?
అది ఎలా అవుతుందండి? ఇది డెమోక్రసీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆకాంక్ష కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రామరాజ్యాన్ని రాజకీయాలకు అతీతంగా స్థాపించాలి అని వారి ఆదర్శం ఉందో, వారి ఆదర్శాన్ని ఆకాంక్షని 100% అమలు చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారితోనే సెయిల్ చేయాలి అనుకునే నాయకులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. సో ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీల్లోకి చేరే ఇది అవకాశం ఉంది. ఆ పార్టీలో ఆయా పార్టీలో వారు వర్క్ చేసుకోవచ్చు. సో ఇటువంటి మనం ముందుగానే ఈ స్పెక్యులేషన్స్ అవన్నీ ఊహించడం అంత భావ్యం కాదు అట్ దిస్ టైమ్. దిస్ ఈస్ టూ ఎర్లీ అండ్ దిస్ ఈస్ టూ ప్రిమేచ్యూర్ టు డిస్కస్ ఆల్సో. స్పెషల్ స్టేటస్ గురించి, అదేవిధంగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ప్యాకేజ్ గురించి ఇట్లాంటి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఆ ప్రామిసెస్ మేము ఫుల్ఫిల్ చేస్తామని ప్రజల్లోకి రావాలి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఫస్ట్ వాళ్ళు దేశంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ను కోలుసి ఈ ఇండియా కూటమి ఫామ్ చేయటం ఎంతవరకు వారు అవకాశాలు కల్పిస్తారో, వారి ప్రామిస్ను కూడా నమ్మే పరిస్థితి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి. అట్ దిస్ టైం అది ఉంది అని ప్రజలు నమ్ముతారంటారా? అది ఈ పరిస్థితుల్లో అంటే అట్ దిస్ టైం ఈ టైంలో వాళ్ళు నమ్ముతారని నేనైతే భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ దోహే రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ దోహే, ఇతర పార్టీలు ఏవి కూడా దీంట్లో పాపం పంచుకోలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఎక్కువ నింద అన్నది కాంగ్రెస్ పార్టీ మోసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాదు అనుకుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే దానికి మూల్యం చెల్లించుకుంది. ఆల్రెడీ చెల్లించుకోవటం కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నారు ఆ గాయం మాత్రం ఇంకా మానలేదు. ఎవరైనా ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మనలాంటి వాళ్ళం వెళ్ళి హైదరాబాద్ సిటీలో తిరిగేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఆంధ్రులు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి సిటీలో తిరిగేటప్పుడు ఇప్పటికి కూడా కన్నీరు వస్తుంది. ఇటువంటి మంచి పట్టణాన్ని, మెట్రోపాలిటన్ సిటీని మనం వదులుకున్నాము, సమైక్యాంధ్రగా ఉంచలేకపోయాము. ఈ డివిజన్ తాలూకా పాపం కాంగ్రెస్ పార్టీదే అన్న భావన అమాంగ్ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఉంది అని నేను అనుకుంటున్నాను. 2024లో ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రత్యర్థి అనుకుంటారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ మీ ప్రత్యర్థి అనుకుంటారు? అన్నీ మాకు ప్రత్యర్థులే. ఏ రాజకీయ కాంగ్రెస్ పార్టీ మాకు ప్రతిపక్ష పార్టీ, టీడీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ అన్ని పార్టీలే మాకు ప్రతిపక్ష పార్టీలే. మేము ఒంటరిగా వెళ్తున్నాను. నేను ఈరోజు వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాను. ఇటువంటి రాజకీయ చైతన్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్గా 175 నియోజకవర్గాల టికెట్స్ కూడా అనౌన్స్ చేసి ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా మరలా వైనాట్ 175 అవుట్ ఆఫ్ 175 అనే ఒక దార్శనిక దృక్పథంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని నడిపిస్తానన్న నాయకుడు ఈరోజు భారత రాజకీయాల్లో ఎవరూ లేరు. ఆ ఒకే ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 2024లో మాజీ కేంద్ర మంత్రి కృపారాన్ని ఏ డయాస్ మీద చూడొచ్చు? 7 నియోజకవర్గాల ప్రాతిపదిక, లేకపోతే ఒక నియోజకవర్గ ప్రాతిపదిక మీద చూసుకో? ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారన్నది నాకైతే ఇంతవరకు తెలియలేదు. సో ముఖ్యమంత్రి గారి మీద సంపూర్ణ విశ్వాసం నాకైతే ఉంది. ఇందాకే మీకు చెప్పాను, సీఎం గారు ఏది చేయాలి అంటే అది నా సర్వీసెస్ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడితే పార్టీకి మంచి జరుగుతుందో ఆ విధంగా వారు ఆలోచన చేస్తారు. లేదు ఇంకా ఏదైనా ఆలోచన చేయాలి, మీరు అలా ఉంటేనే పార్టీకి మంచి జరుగుతుందమ్మంటే నేను 6 years నుంచి ఇలాగే ఉన్నాను. ఇలా ఉండటం గాను కూడా నేను సిద్ధపడే ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. ఒక కృపారాణికి పదవిలో పెట్టినంత మాత్రాన అది కుదరదు. ఆయన నాయకత్వం, ఆయన సమర్థవంతమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే ఆ విధంగా, ఆయన ఏ విధంగా నాకు ఆదేశిస్తే ఆ విధంగా నేను ఉండటానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తే కనుక 2024 ఎన్నికల్లో మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు తను ఏ డయాస్ మీద పోటీ చేస్తే ఆ డయాస్ మీద పోటీ చేయడం తను సంసిద్ధంగా ఉన్నాం. 2024లో ఎన్నికల్లో టెక్కల్ నియోజకవర్గాన్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రికి గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో మళ్ళీ వచ్చే అధికారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తారు. సంక్షేమాన్ని అమలు చేయడంలోనూ ఉద్యోగ సంఘాలతో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం తీసుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అవి కూడా సానుకూలంగా స్పందించి అవి కూడా నివృత్తి అయ్యే పరిస్థితి. 2024 ఎన్నికల్లో 175 అవుట్ ఆఫ్ 170 నినాదంతో వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మాత్రం తథ్యం. మరో 2 దశాబ్దాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేందుకు వైఎస్ఆర్ శ్రేణులన్నీ కూడా సిద్ధంగానే భవిష్యత్తు నిర్ధారించాలని కృపారాణి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.